నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. వెంకటగిరిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నగదు చెక్కు అందజేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. అపరిశుభ్రతపై అసహనం. వెంకటగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి విష్ణువర్మ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గూడూరు పట్టణంలో విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించిన నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. కుందకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అపరిశుభ్రతపై న్యాయమూర్తి విష్ణువర్మ అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై ఫిర్యాదు రావడంతో ఆయన వెంకటగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వెంకటగిరి పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం న్యాయమూర్తి విష్ణువర్మ తనిఖీ చేశారు. వసతి గృహంలోని వంటశాలలో నాసిరకంగా ఉన్న సరుకులు గుర్తించి వాటి నమూనాలు తీసుకున్నారు. గదిలో చెడిపోయిన కూరగాయలు, స్థానికంగా లభించే పామాయిల్ను గుర్తించారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు పాండురంగయ్యకు సూచనలు చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ మాట్లాడుతూ ఆసుపత్రిపై ఫిర్యాదు రావడంతో తనిఖీ చేపట్టామన్నారు. మన వెంకటగిరిలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్లో ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పి వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగినది. ఇక్కడ అంతా పరిశీలించాము. ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము. అది సార్ కూడా ఇప్పుడు అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లే తెలుస్తుంది. స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసే నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మా వెంకటగిరి గౌరవ జడ్జి గారు అయినటువంటి రవివర్మ సార్ గారు లోకల్ మెంబర్గా మేము ఈరోజు కోర్టులో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక కంప్లైంట్ అడ్వకేట్ ద్వారా వచ్చింది. వెంకటగిరి హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవని, ఎక్స్పైర్డ్ మందులు వాడుతున్నారన్నారు. దాంతో జడ్జి గారు వెంటనే స్పందించి కంప్లైంట్ ఇవ్వడము, ఫిర్యాదుదారుని ప్లస్ ఈ యొక్క రెస్పాండ్ పిలవడం జరిగింది. కార్యక్రమంలో వైద్యులు జలాని, సాయి, రాజేష్ పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి పట్టణంలోని ఏఎంసీ గోదాములో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు చెక్కు పంపిణీ చేశారు. వెంకటగిరి పట్టణంలోని ఏఎంసీ గోదాములో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రైతులకు నగదు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో 30,990 మంది రైతులకు అన్నదాత సుఖీభావ కింద 20,77 లక్షల రూపాయల నగదు చెక్కు అందజేసినట్లు వివరించారు. ఇక్కడ కొనుగోలు చేయడం లేదన్నారు. దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువగా ఇక్కడ చేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి తెలుగుదేశం పార్టీ కాబట్టి రైతులకు అండగా ఉంటుంది, అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో చూశారు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి.
ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడ రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏమైతే రైతులకు చెప్పామో అందులో భాగమని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే వాళ్ళ అకౌంట్లో కూడా 7,000 రూపాయలు జమ అయింది. మన రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 రూపాయలు ఈ రోజే రైతు ఖాతాల్లో పడ్డాయి. అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో 30,990 మందికి రైతులకి 20,77,00,000 రూపాయలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు గన ముఖ్యమంత్రి కాకపోతే ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటేనే మనకు చాలా బాధాకరం. ఎందుకంటే మనం చూసాం, మీకు అందరికీ తెలుసు, మనం మద్యం రేట్లు పెంచితే మద్యం తాగేది చాలా మందికి ఆపుతారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి వారు చెప్పారు. నేను కూడా నిజం అనుకొని ఆ రోజు వాళ్ళ మద్యం రేట్లు పెంచిన తర్వాత ఇప్పుడు నా కారులో ఉన్న 50 సాల్స్, ఒక 50 సాల్స్ తీసుకొని నేను ఆ కారులో పెట్టుకున్నా. ఎందుకంటే ఎవరైనా మద్యం కన్నా నిజంగా ఆయన చెప్పిన మాటని ఆపితే వాడికి సన్మానం చేయాలని చూసాం. మేము చాలా ప్రాంతాలు, అనేక ప్రాంతాల పర్యటన చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గ్రామాల్లో చూసాం, ఎక్కడా లేదు. మన గుగ్గులమెట్ట దగ్గర ఒక అతను సార్ నేను మద్యం ఆపాను అన్నాడు. చాలా సంతోషించా, ఒక క్యాండిడేట్ దొరికాడు, సన్మానం చేయాలని చెప్పి. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, ఎంపీపీ తనూజారెడ్డి, రాజశేఖర్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ సిసి నాయుడు, ప్రవీణ, సుజాత, శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని, అందుకోసం మొక్కలు నాటాలని ప్రిన్సిపల్ శ్రీకాంత్ తదితరులు సూచించారు. గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ విద్యార్థుల అవగాహన ర్యాలీ చేపట్టారు. పలు వీధుల్లో వారు నినాదాలు చేశారు. విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్ మరికొందరు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో తమ పాఠశాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి సహకారంతో మా పాఠశాలలో విద్యార్థులకు 1000 మొక్కలు ఇవ్వడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యతను కూడా తీసుకున్నామని వారు వివరించారు. నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మా పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీకాంత్ గారు, మా అకాడమీ చేసి అయినటువంటి సునీల్ సార్, అదేవిధంగా భవానీ మేడం, ఇతర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనల మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే క్రమంలో ఈరోజు పట్టణ పరిధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం మనకందరికీ తెలుసు, ఈరోజు పంచభూతాల్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. మనం ప్రయోగించేటువంటి కాలుష్యం వల్ల కావచ్చు, వివిధ రకాల ఆటోమొబైల్స్ యూసేజ్ వల్ల కావచ్చు పర్యావరణంలో కొంత నష్టం జరుగుతూ ఉంది. దీనిపైన అవగాహన కలిగించి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మనకందరూ తెలిసి కేరళలో చూసాం, అదేవిధంగా విశాఖపట్నంలో చూసాం, ఈ మధ్యన ఢిల్లీలో చూసాం. ప్రకృతి తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుందంటే దానికి కారణం మనం చేసినటువంటి చర్యల కారణంగానే. మానవులు ఇతరైనా పర్యావరణాన్ని పరిరక్షణ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. చూస్తున్నాం, ఇప్పుడు కూడా సూర్య భగవాన్ ఏ విధంగా మన మీద విశ్వరూపం చూపిస్తున్నాడు. దీనికి ఏకైక పరిష్కార మార్గం ఏంటి అంటే చెట్లను నాటడమే. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి. అటువంటి సంకల్పాన్ని దేశ పౌరులందరూ కూడా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలి. Can be called as a mother nature. What we call as a mother are a person who gave, a woman who gave birth to us. Like that only, mother nature gave whatever the things that we need to survive in this life. We are studying Narayana English Medium. We are here in the program of
nature. This program is to inspire students to decrease deforestation and increase afforestation. The meaning of deforestation is cutting of the trees, and the meaning of afforestation is growing the trees and saving the nature. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ భవానీ, సునీల్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మయ్య, ఉపాధ్యాయులు మల్లికార్జున, గురుప్రసాద్, శశి, సంధ్య, శివరంజని, ప్రవీణ, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న జామాయిల తోటలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఖమ్మం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. బోనకల్లు మండలం రాయన్నపేటలో 2 తలల మేకపిల్ల జన్మించింది. ఆ మేక గొర్రెల కాపరి రామమడుగు శేషగిరిరావుకు చెందింది. జన్యులోపంతోనే 2 తలల మేకపిల్ల పుట్టిందని స్థానికులు తెలిపారు. 2 తలకాయలుగా అట్టే పడుకోబెట్టాలి, కింద గోన్ పట్టేసి అట్టే పడుకోవాలి. చేసపాటం కూడా ఇట్లా తలకాయ పైకి పెట్టుకొని పోవాలి, తలకాయలు ఇట్లా పైకి పెట్టుకొని పోవాలి. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయికొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ, పొందు సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మన్నూరు ప్రసాద్ రెడ్డి, శైలజ, ప్రవీణ్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आचमनं समर्पय अनिरुद्धाधर्मः कविराधर्मः మనుబోలు మండలం యాచవరం గ్రామంలోని గమలపాలెం ప్రాంతంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆలయ కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. వెంకటగిరిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నగదు చెక్కు అందజేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. అపరిశుభ్రతపై అసహనం. వెంకటగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం బీసీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి విష్ణువర్మ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గూడూరు పట్టణంలో విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించిన నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. కుందకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.